అందువల్ల 30 ఏళ్ళ వయసులోనే భయపడలే, 62 ఏళ్ళ వయసులో భయపడతామా? సో అందువల్ల అది భయపడే ప్రసక్తే లేదు. అరెస్ట్ ఇంతవరకైతే మీకు ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చాలామంది బహుశా టీవీలు మిస్లీడ్ చేసిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో కూడా ఉన్నట్టున్నారు. నా దగ్గరికి అరెస్ట్ చేసడానికి ఎవరైతే రాలే ఇప్పటి వరకు, రారని నేను చెప్పను, ఇప్పటి వరకు రాలేదు. హైదరాబాద్కు వచ్చారేమో తెలియదు, మా ఇంటికి రాలే. అయితే అక్కడ తెలంగాణ పోలీస్ ప్రొటెక్షన్కి వస్తే వాళ్ళ ఫోటోలు వేసి మనం మీడియాలో ఆంధ్ర పోలీస్ వచ్చిందని రాశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మన టోలీచెక్ సిఐ. సో అలా కూడా వచ్చాయి వార్తలు. ఆ వార్తలు కూడా ఇట్లాంటి పత్రికల్లోనే వచ్చాయి. పోనీ వీళ్ళు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే, ఒకటి రాజ్యం ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టింది. ఏంటా కేసులు? కులచిచ్చు పెట్టానట. నేను నా మాటలో ఎక్కడ కులమన్న పదమే లేదు. కులచిచ్చు పెట్టాను. పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా చెప్పాడు కులం. అసలు నేను ఎక్కడ కులం తీసానో నాకు ఇప్పటికి అర్థం కాలే. ఇప్పుడు ఒక అంశం వచ్చినప్పుడు అనేక మంది భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవారు ఆ అంశాన్ని వరకు సమర్థిస్తుంటారు. అది ఏ కులం వాళ్ళైనా కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు, ఏ రాజకీయ భావాలు ఉన్న వాళ్ళైనా కావచ్చు. ఇప్పుడు దీన్ని మైక్ అనాలి. దీన్ని మైక్ అని ఒక కులం వాళ్ళకి చెప్తే మైకు, ఇంకో కులం వాళ్ళు చెప్తే కాదు స్టిక్ అంటారా? ఒక పార్టీ వాడికి చెప్తా మైకు, ఇంకో పార్టీ వాడికి చెప్తే బాటిల్ అంటారా? ఎవరైనా మైక్ అనాలి. సో దానికి కుమ్ముకైనట్టు కాదని. తర్వాత ప్రాంతం అని కూడా తీశాడు పవన్ కళ్యాణ్. ప్రాంతం అని తీస్తే ఎవరు తీశారు ప్రాంతం? నిజంగా ఇక్కడ వచ్చిన ఇన్ని సంఘాలు ఉన్నాయి, వీళ్ళు తీయలే. తెలంగాణ సంఘాలు మొదలు ప్రాంతం అనే ప్రస్తావనే తీయలే. ఆ ప్రస్తావన తీసింది కూడా ఆ రెండు పార్టీల వాళ్ళే. నువ్వు తెలంగాణ వాడివి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎట్లా మాట్లాడుతావు? అయ్యమ్మ నేను అమెరికా వాడిని, అక్కడ ఓటర్నా, ఆడ మాట్లాడుతున్నా కదా. ఇరాన్ పైన మాట్లాడుతున్నా, ఇరాన్ ఓటర్నా? ఇది ఎక్కడ సిద్ధాంతం అయ్యా? మీరైతే ఇక్కడ ఇండ్లు కలిగి ఉంటారు, ఆస్తులు కలిగి ఉంటారు. మేము మాట్లాడకూడదంటే ఎట్లా? తెలంగాణలో ఉన్న పుట్టినవాడు కనుక తెలంగాణ వాడు కనుక మాట్లాడద్దంటే ఎట్లా? అంటే కులం తీసింది మీరు, ప్రాంతం తీసింది మీరు, మళ్ళీ మమ్మల్ని కులము ప్రాంతం తీశారంటున్నారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇక అది కులం చిచ్చు పెట్టారని కేసు పెట్టారు. అక్కడ కులం ప్రస్తావన కూడా చేయలేదు నేను. ఇంకో కేసు ఏంటిది? ఈవెన్ నోటీస్ ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు.